ఐదారు గ్రామాలకు తాగు సాగునీరు అందించే గంగమ్మ చెరువు గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. చెరువును కాపాడుకునేందుకు ఆందోళనలు చేసిన గ్రామస్తులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేశారు. ఓ వైసీపీ మంత్రి ఒత్తిడితో విచారణ నివేదికలే మార్చేశారు. దీంతో చెరువును కాపాడుకునేందుకు టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో పోరాడింది. హరిత ట్రిబ్యునల్ తీర్పు వైసీపీకి చెంపపెట్టులా మారింది. గంగమ్మ చెరువుకు వైసీపీ నుంచి విముక్తి లభించిన తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని బి తాండ్రపాడు గ్రామంలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి ఆనుకుని 58 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ చెరువు ఉంది. ఈ చెరువుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. చెరువు చుట్టుపక్కల పురాతన ఆలయాలున్నాయి. సాగునీటితో పాటు బి తాండ్రపాడు, పసుపుల, రుద్రవరంతో పాటు మరో 3 గ్రామాలకు తాగునీరు కూడా ఈ చెరువు ద్వారానే అందుతుంది. ఏ చిన్న వర్షం కురిసినా చెరువు నిండుతుంది. అప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ చెరువు కింద రైతులు ప్రతి ఏటా ఆరుతడి పంటలు వేసుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆ చెరువును 2005 ఆగస్టు 23వ తేదీన మైనర్ ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. 20 ఏళ్ల నుంచి మైనర్ ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో గంగమ్మ చెరువు నిర్వహణ ఉంది. చెరువుకు కాలువలు, తూములు కూడా ఉన్నాయి. తాండ్రపాడు గ్రామం చుట్టుపక్కల కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఏర్పడ్డాయి. దీంతో చెరువు ప్రాంతంలో స్థలాలకు రెక్కలొచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కుల కన్ను గంగమ్మ చెరువుపై పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువుకు సంబంధించిన 12 ఎకరాలకు పైగా కొందరు ఆక్రమించేశారు. దాని విలువ సుమారు 120 కోట్ల దాకా ఉంటుంది. వైసీపీ హయాంలో భూ కబ్జా క్రీడకు తెరతీశారు. 1932, 1946 మధ్యనే గంగమ్మ చెరువులో భూ క్రయ విక్రయాలు జరిగాయని కొందరు నకిలీ రికార్డులను తెరమీదకు తెచ్చారు. ఆ ప్రాంతాన్ని తాము కొనుగోలు చేశామని హైదరాబాద్ కు చెందిన కొందరు చెరువులోని ఫోర్చూర్ ఏరియాను ఆక్రమించి 12 ఎకరాల విస్తీర్ణంతో మట్టి, ఎర్రగరుసు వేసి చదును చేశారు. మొక్కలు నాటి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేందుకు సిద్ధం చేశారు. వైసీపీకి చెందిన అప్పటి మంత్రి, 2 ఎమ్మెల్యేలు వారికి అండగా నిలిచారు. మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకున్న ఆయకట్టు రైతులు అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. దానితో పోలీసులను అడ్డం పెట్టుకుని కథ నడిపిన అక్రమార్కులు స్థానిక రైతులపై పలు రకాల కేసులతో వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఆ భూమి చెరువుది కాదని, పట్టా భూమి అని ఒక ఉన్నతాధికారి ఆ అక్రమార్కులకే వంతపాడారు. చాలా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లకు కూడా సిబ్బందులను దింపి చాలా ఊరి మీద సిబ్బందిని పెట్టి బందోబస్తు పెట్టి చెరువులకు ఎవరు వెళ్ళకూడదని ఇబ్బందులు పెట్టి ఆ చెరువుని వాళ్ళు ఆక్రమించుకోవాలన్నప్పుడు మా రాజవర్ధన్ రెడ్డి అన్న ఆ రోజు దీన్ని ఏ విధంగా అయితే మన గ్రామానికి తక్కువదని ఆలోచించి గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్యలో నెరవేరుతున్నామంటే ఆయన ఆలోచన మేరకు ఈరోజు ఈ గ్రామానికి చెరువు దక్కిందంటే ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేమని కూడా చెప్తున్నాను. ఆక్రమణదారుల నుంచి గంగమ్మ చెరువును కాపాడుకునేందుకు కర్నూలు టీడీపీ మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి 2021లో చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ విచారణ చేపట్టింది. విచారణ సాగుతున్న క్రమంలో రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం ఆయన తండ్రి కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కేసును కొనసాగించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆక్రమణకు గురైన గంగమ్మ చెరువును పరిశీలించారు. కబ్జా కోరల్లో నుంచి చెరువును కాపాడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్జీటీలో బలమైన వాదనలు వినిపించడంతో మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గంగమ్మ చెరువు ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు ఎన్జీటీకి పంపారు. అనంతరం గంగమ్మ చెరువు అక్రమ పూడ్చివేతలను తొలగించి చెరువును పునరుద్ధరించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఎన్జీటీ తీర్పుతో గంగమ్మ చెరువుకు వైసీపీ నుంచి విముక్తి లభించింది. 4 ఏళ్ల పాటు పోరాటం చేసి చెరువును కాపాడిన విష్ణు కుటుంబానికి
బి తాండ్రపాడు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఏకంగా ఒక 16 నుంచి అరౌండ్ ఒక 40-50 ఎకరాల దాకా పంటలు వేసుకునే వాళ్ళే. అలాంటి దాన్ని వీళ్ళు ఒక్కరు వచ్చి దీన్ని కబ్జా చేసేలోపు, ఒక్కరు వచ్చి తాగేసేలోపు అందరూ ఎవరికి వాళ్ళు అందులో బౌండరీస్ గీసుకొని ఇది మాది అని అమాంతం చెరువు రూపురేఖలు లేకుండా చేయడానికి ప్రయత్నించినారు. 70-80 ఏళ్ల నుంచి ఆ చెరువు అలానే ఉంది. దానికి ఆ చెరువుకి చరిత్ర 100 ఏళ్ల నుంచి ఉంది. దాన్ని గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా 15 ఎకరాలకు పైనే దాన్ని ఆక్రమణకు గురి చేసి అందులో మట్టిని తోలి చెరువులో ఉన్న నీటి లెవెల్స్ కంటే ఎత్తులో ఒక 7-8 అడుగుల ఎత్తులో మట్టిని తోలి నీళ్లకు ఆటంకం కలిగించి ఊరికి ఆయుపట్టు గుండెకాయ లాంటి చెరువుకి చాలా ద్రోహం చేయడం జరిగింది. కబ్జా చేసిన వాళ్ళ మీద ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదండి. ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అది 100% తప్పు అని తెలిసినా కూడా ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశపూర్వకంగా ఆ తప్పును సమర్థించి అన్యాయం చేసినారు. అయితే ఆ అన్యాయాన్ని ఈ కోర్టు తీర్పు ద్వారా ప్రజలకు మేలు కలిగేటట్లుగా చేసినారు. కాబట్టి దీనికి మేము చాలా రుణపడి ఉంటున్నాం. కోర్టు తీర్పు ప్రకారం అవన్నీ కూడా చుట్టూరుగా ఉన్నటువంటి చెరువు అయితేనేమి, ఇప్పుడు ముఖ్యంగా వర్షాలు పడినా కూడా ఎక్కువ లోతుగా లేనందువలన నీరు కిందికి కొట్టుకుపోతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము, కలెక్టర్ మొదలైనటువంటి వారు సంబంధిత అధికారులతో దీని విషయం చర్చించి ఆ పూడికను తీపిచ్చేసి పడే వర్షాల యొక్క నీటిని ఎక్కువ శాతం నిల్వ ఉంచుకుని ఈ గ్రామాలకు ఉపయోగపడేటట్లుగా ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గంగమ్మ చెరువులో ఆక్రమణలు తొలగించి వాటర్ ఫిల్టర్ బెడ్లు నిర్మించాలని టీడీపీ సీనియర్ నాయకుడు కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. సమీపంలో ఉన్న హంద్రీనివా కాలువ నుంచి గంగమ్మ చెరువుకు పైప్ లైన్ వేసి నీటితో నింపితే కర్నూలు ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. కర్నూలు ప్రజల పక్షాన ఏ మాత్రము మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేసింటే ఎవరో నాకు తెలియదు. వాళ్ళు దాన్ని మట్టిని తొలగించేదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకో కోర్టు అనుకుంటుంటే కర్నూలులో ఉన్న ప్రజలు హర్షిస్తారు. ఆ గౌరవం ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటిది కేవలం వైసీపీ ప్రభుత్వం దోపిడీకి నిదర్శనం ఈ జిల్లాలో అనే దానికి దాని వెనుక ఉన్నటువంటి నాయకులు కర్నూలు జిల్లాను దోపిడీ చేశారు. పేర్లు చెప్పాలి. ఇప్పుడు ఆ దోపిడీలో ఉన్నప్పుడు మేమొక్కరు విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం ఒక్కటేం చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆ చెరువు కొరకు పూర్తి స్థాయిలో చేస్తాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సహకారం ఉంది మాకు. పక్క గ్రామం ఒక గ్రామం కాదు, పసుపల ఆ చుట్టూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా ఐకమత్యంతో దీన్ని పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామ రెగ్యులేషన్ కూడా దాన్ని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. సర్పంచ్ కూడా మనవాడే. ఈ పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా దీని మీద ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు మా పోరాటానికి దాన్ని చెరువు చేసి అక్కడి నుంచే ఫిల్టర్ బెడ్స్ నిర్మించి నీటి సరఫరాకు కర్నూలుకు ఉపయోగిస్తారని ఆశిస్తూ దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా కలవాలని చెప్పి చేస్తున్నాం. మరోవైపు గంగమ్మ చెరువు ఆక్రమణదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా చెరువు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, చెరువులో పూడిక తీయాలని స్థానికులు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.